Hello students, welcome to video classes B.R. Ambedkar Open University. ఈరోజు మనం సమాజ శాస్త్రం ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ప్రాథమిక సూత్రాలు అనే పాఠ్య పుస్తకం నుండి సాంఘిక సమూహం అనే పాఠ్యాంశాలను మనం నేర్చుకోబోతున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే సాంఘిక సమూహం అనే పదాన్ని మనం చూస్తే సాంఘిక సమూహం అంటే ఏంటి? సమూహం అనేది మనందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా సమాజంలో మనం సమూహం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మరీ ముఖ్యంగా విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సమూహానికి గుంపుకు తేడా ఉంది. ఎందుకు ఈ విషయాన్ని మొదట చెప్తున్నాము అంటే సాధారణంగా సమూహం అనగానే విద్యార్థులందరూ కూడా గుంపు అనే భావనలోకి కాదు. గుంపు వేరు, సమూహం వేరు. ఇక్కడ మనం పాఠ్యాంశాన్ని నేర్చుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. సాంఘిక సమూహం అనే దాన్ని చూసినట్లయితే సాంఘిక సమూహ నిర్వచనాన్ని మనం చూస్తే ఆగ్మన్ నిమ్కాఫ్ అనే వాళ్ళు ఈ విధంగా నిర్వచించారు. ఒకటి, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు పరస్పరం ప్రభావితులై దగ్గరగా చేరడం వల్ల సాంఘిక సమూహం ఏర్పడుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరియు మైకెవర్ పేజ్ అనేవాళ్ళు ఒకరిలో మరొకరు సాంఘిక సంబంధాలు కలిగి ఉన్న మానవుల మొత్తమే సమూహం అని చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది వ్యక్తులు సామాజిక సంబంధాలతో ఒకటిగా కలిస్తే వారిని సమూహం అని పిలవచ్చు. సాంఘిక సమూహం ఒక పరస్పర చర్యా వ్యవస్థ అని హరి ఎం జాన్సన్ అనే ఆయన పేర్కొన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సాంఘిక సమూహం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకటి, ఆగ్బర్ నిమ్కఫ్ యొక్క నిర్వచనంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అని చెప్పడము. మరొకటి మైకెవర్ పేజ్ దాంట్లో సాంఘిక సంబంధాలు కలిగి ఉన్న వ్యవస్థ అని చెప్పేసి, మరొకటి అందరూ కలిసి పరస్పర చర్యా వ్యవస్థ అని చెప్పడం. సో ఇవన్నిటిని మనం క్రోడీకరించుకొని చూసినప్పుడు సాంఘిక సమూహం అనేది వ్యక్తుల సమూహం అని ఒకటి, మరొకటి ఆ వ్యక్తుల సమూహం ఏంటి, సాంఘిక సంబంధాలు కలిగి ఉన్నదని రెండు, మూడోది ఏంటి, ఆ పరస్పర చర్యా వ్యవస్థ కలిగి ఉందనేది మూడోది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే సాంఘిక సమూహాల లక్షణాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఏవైతే నిర్వచనాలలో చూసామో అవే కొన్ని లక్షణాలు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి, వ్యక్తుల సముదాయము. రెండు, సభ్యుల మధ్య పరస్పర చర్యలు మరియు పరస్పర అవగాహన, మేము అనే భావన, సమూహ ఐక్యత భావన మరియు సమూహ ఐక్యత ఏకత్వం కలిగి ఉండడము, ఉమ్మడి అభిరుచులు కలిగి ఉండడము, ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉండడము, సమూహ ప్రమాణాలు కలిగి ఉండడము, సమూహ పరిణామం ఉండడము, సమూహాలు చలనశీలమైనగా ఉండడము, స్థిరత్వం కలిగి ఉండడము, మూర్తివత్వంపై ప్రభావం చూపెట్టము, ఇవన్నీ కూడా సాంఘిక సమూహ లక్షణాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మొట్టమొదట మనం ఇంతకుముందు నిర్వచనంలో కూడా చెప్పుకున్నాం ఏంటి, వ్యక్తుల సముదాయం కలిగి ఉండాలి అనేది చెప్తున్నాం. ఇక్కడ సమూహం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఉంటారు అనేది మనం చెప్తున్నాం. ఇక్కడ ఆ వ్యక్తుల మధ్యలో, సభ్యుల మధ్యలో, అంటే ఆ సమూహంలోని సభ్యుల మధ్యలో పరస్పర చర్యలు ఉండాలి అని చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడైనా కానీ, సమూహాలైనా కానీ ఎక్కడైనా మనం ఏం చేస్తాము, ఎవరైనా కలిసి ఉన్నారు అంటే వారు మాట్లాడుకుంటున్నారు, లేదంటే వారు ఒకరితో ఒకరికి పని చేస్తూ ఉన్నారు, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు అని చూస్తాం. ఎవరు పని చేయని దగ్గర వాళ్ళు కలిసి ఉన్నట్టు కూడా మనం భావించాం కొన్ని సందర్భాలు. సో ఇక్కడ కూడా సాంఘిక సమూహాలంటే సభ్యుల మధ్య పరస్పర చర్యలు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరొకటి మనం చూసినట్లయితే పరస్పర అవగాహన కలిగి ఉండడం. ఒక సమూహంగా ఏర్పడుతున్న ప్రజల మధ్యలో తప్పనిసరిగా ఒకరిపై ఒకరికి అవగాహన అనేది కలిగి ఉండడం అనేది మరొక లక్షణంగా, సాంఘిక సమూహాల లక్షణంగా మనం చూస్తాం. అలాగే ఈ సాంఘిక సమూహాల లక్షణాలలో మేము అనే భావన ఉండడం మనం చూస్తాం. ఒక సమూహంగా ఏర్పడుతున్నారు అంటే ఒక విషయం కోసము, లేకపోతే ఒక సమూహంగా ఏర్పడినప్పుడు పరస్పర చర్యలు ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి అవగాహన ఉంటుంది. మనము అనే ఒక భావన అనేది వాళ్ళలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే సమూహ ఐక్యత ఉంటుంది, భావన ఉంటుంది. ఈ సమూహ ఐక్యత భావన అనేది చూసినట్లయితే సాంఘిక సమూహాల లక్షణాలలో ఇది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైతే ఏ సమూహాలలో అయితే, ఏ గుంపులోనైనా ఎక్కడైనా కానీ మనం చూసినప్పుడు ఐక్యత భావన లేని ఆ యొక్క సమూహాలు అనేది కొలాప్స్ అవ్వడం మనం చూస్తాం. సో ఇక్కడ సమూహ ఐక్యత ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన లక్షణంగా మనం చూస్తాం సాంఘిక సమూహాలలో. మరి ఒకటి, సమూహ ఏకత్వము కలిగి ఉండము, ఒక మాట మీద నిలిచి ఉన్న సమూహాలను మనము
చూస్తూ ఉంటాము. సో ఉమ్మడి అభిరుచులను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సమూహంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉమ్మడి అభిరుచులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. లేని ఎడల ఏమవుతుంది, ఆ సమూహంలో కలిసి ఉండాలనుకున్నప్పుడు ఆ సమూహం యొక్క ప్రమాణాలు కావచ్చు, విలువలు కావచ్చు, ఇటువంటి అన్ని పాటిస్తూ ఆ యొక్క అభిరుచి కలిగిన వాళ్ళే ఆ యొక్క సమూహాలలో ఉండడము మనం చూస్తూ ఉంటాం. లేని ఎడల కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉండడం. ఒక సమూహము ఉంది అంటే ఒక సమూహము చలనశీలమైందని మనం ఇంకొక పాయింట్ చదవబోతున్నాము. అట్లాంటి సమూహం ఉంది అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు సాధ్యపడుతుంది. లేని ఎడల ఏమవుతుంది, ఎవరికి వారు ప్రవర్తించినట్టయితే ఆ సమూహాలు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే సమూహ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సమూహంలో ఒక భాగంగా మనం చూస్తాం. ఇక్కడ సమూహ ప్రమాణాలు కావచ్చు, లేకపోతే సమూహంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా సమూహాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయం చేస్తూ ఉంటాయి. మరియు సమూహ పరిమాణం, చాలా సందర్భాల్లో సాంఘిక సమూహాలు చిన్నవిగా ఉండవచ్చు, పెద్దవిగా కూడా ఉండవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని సమూహాలు చాలా చిన్న సమూహాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం, కొన్ని సమూహాలు చాలా పెద్ద సమూహాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే సమూహాలు చలనశీలమైనది. సమూహాలు చలనశీలమైనది అనే పదాన్ని మనం వాడుతున్నప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన సమూహాలు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండిపోవు. ఎప్పుడు వాటిలో ఏదో ఒకటి పనులు నడుస్తూ ఉంటాయి, పరస్పర చర్యలు నడుస్తూ ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో మనమే మన 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 ఫ్రెండ్స్లోనే మనం చూసినప్పుడు మన ఫ్రెండ్స్ ఒక సమూహంగా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎవరు ఎవరితో మాట్లాడినట్లయితే ఆ సమూహాలు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమూహాలు ఎప్పుడు చలనశీలమైనదిగానే ఉంటూ ఉంటాయి. సమూహం అనేది బ్రతకాలంటే చలనశీలంగా ఉండాల్సిన లక్షణము కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమూహాలు స్థిరంగా ఉంటాయి, కొంతకాలం వరకు కూడా సమూహాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. అలాగే మూర్తివత్మపై సమూహాలు, సాంఘిక సమూహాలు ప్రభావం చూపెడతా ఉంటాయి. ప్రతి వ్యక్తి ఏదైతే తన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటాడో, పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ ఉంటాడో సమాజంలో, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన, మూర్తివత్మ పైన సాంఘిక సమూహాల యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాంఘిక సమూహాలు మనం చూసినట్లయితే వాటి యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తే, సాంఘిక సమూహాలు అసలు ఎందుకు అవసరము, ఏ విధంగా అవి ఉపయోగపడుతున్నాయని మనం చూసినప్పుడు సమూహాలు లేకుండా జీవించడం అనేది కష్టతరమైనది. అలాగే మనుషుల మధ్య నివసించడం వల్లనే మనిషిగా మారుతూ ఉంటారు. ఇక్కడ మరొక అంశాన్ని మనం చూస్తే సమూహాలు సాంఘిక జీవనానికి కూడా సహాయపడతా ఉంటాయి. సమూహాలు మూర్తిమత్వంపై, ఇంతకుముందే చెప్పాం కదా, ఈ మూర్తిమత్వం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మనుషుల మధ్య నివసించడం వల్లనే మనిషిగా మారతారు అనే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమూహాలు లేకుండా జీవించడం కష్టతరమైంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. 2-3 ఉదాహరణలలో ఏం జరిగిందంటే, కొంతమంది చిన్నపిల్లలు అడవులలో దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఆ అడవులలో పెరిగిన పిల్లల యొక్క లక్షణాలను చూసినప్పుడు ఒక 17 ఏళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి అడవిలో దొరికినప్పుడు ఆ యొక్క అబ్బాయికి కేవలము తోడలలాగా నడవడము, జంతువులాగా తినడము తప్ప మనిషిలాగా తినడం కానీ ఇటువంటివన్నీ అలవాటు లేకపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి, క్లియర్గా మనకు తెలుసు మనుషుల మధ్యలో నివసించడం ద్వారానే మనిషిగా మారతారు అనేది మనకు తెలుసు. సో దాన్ని బట్టి సాంఘిక సమూహాల యొక్క ప్రాధాన్యతను మనము అర్థం చేసుకోవచ్చు. మరొక ఉదాహరణలో ఇద్దరు చిన్నపిల్లలు, ఆడపిల్లలు దొరికినప్పుడు చూస్తే వాళ్ళను తిరిగి తీసుకొచ్చి సమాజంలో మోడర్న్ సొసైటీలో పెట్టినప్పుడు ఒకరు 2 నెలల్లో అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లంలో ఒకరు 2 నెలల్లో చనిపోయినట్టుగా, మరొకరు కొంతకాలం తర్వాత చనిపోయినట్టుగా చూస్తాం. సో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వారి యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే ఆ లక్షణాలలో వాళ్ళు తోడేళ్ళలాగా తినడము, తోడేళ్ళలాగా నడవడము లాంటివి చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, మనుషులు ఎవరైతే ఉన్నారో వారు సాంఘిక సమూహాలలో పెరగడం ద్వారా వారి యొక్క అలవాట్లను, మనిషి యొక్క అలవాట్లను నేర్చుకుంటూ ఉంటారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో సమూహాల విధులను మనం చూసినట్లయితే సమూహాలు వివిధ రకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. సమూహాలు మరొక అంశాన్ని మనం చూసినట్లయితే సమూహాల విధులు. సమూహాలు వివిధ రకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. సమూహాలు ఉమ్మడి లక్ష్యాలను కలిగి ఉంటాయి. ప్రతి సమూహానికి రకరకాల విధులు ఉంటాయి. ఒక సమూహంగా ఏర్పడినప్పుడే ఆ యొక్క సమూహం యొక్క విధిని తెలుసుకొని మనము చేరడం అనేది జరుగుతుంది. గౌణ సమూహాలు అయితే
అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ సమూహ లక్ష్యాలు వినోదం కలిగించడానికైతే దానిలోన సభ్యులందరూ చాలా వరకు ఒకే అభిరుచులు ఇంకా వినోద ప్రక్రియను కలిగి ఉండడము మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సమూహాల విధులు ఏవైతే ఉంటాయో ఆ సమూహాల విధులకు కట్టుబడి వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈజీగా చెప్పాలి అంటే కొన్నిసార్లు మనము క్లబ్లను చూస్తూ ఉంటాం, లాఫింగ్ క్లబ్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటి, వినోదానికి సంబంధించిన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ సభ్యులుగా చేరుతున్న వాళ్ళందరికీ తెలుసు అక్కడ వినోద ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన అభిరుచులను కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అందులో చేరడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో సమూహ విధులను మనం చూస్తాం, రకరకాల విధులను అండ్ ఉమ్మడి లక్ష్యాలను కలిగి ఉన్న సమూహాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే సమూహ రకాలను మనం చూసినట్లయితే ముఖ్యంగా సమూహంలో చాలా రకాలు ఉన్నాయి. సమూహాలలో ప్రాథమిక సమూహం అని, గౌణ సమూహం అని చెప్పేసి, మరియు అంతర్ సమూహము, బాహ్య సమూహము, లంబ సమూహాలు, సమాంతర సమూహాలు, జెమినీ సాఫ్ట్, జెసెల్ సాఫ్ట్, ఆదర్శ సమూహాలు, ఇట్లా రకరకాల సమూహాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత ముఖ్యంగా మనము ప్రాథమిక సమూహము, గౌణ సమూహంను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సిహెచ్ కూలే పరస్పర చర్యల ఆధారంగా సమూహాలను 2 రకాలుగా విభజించాడు. ఒకటి ప్రాథమిక సమూహము, 2 గౌణ సమూహంగా విభజించడం జరిగింది. ఇక్కడ కూలే ప్రాథమిక సమూహం అనే పదాన్ని ఒక సాంఘిక సమూహము ముఖాముఖి సంబంధంతో పరస్పరంగా తోడుగా ఉండే లక్షణాలతో కూడినటువంటిగా అర్థం ఇచ్చాడు. ఇక్కడ ప్రాథమిక సమూహము, గౌణ సమూహం అని విభజించిన తర్వాత కూలే ప్రాథమిక సమూహం అనే పదం ఏదైతే ఉందో ఆ పదానికి ఆయన ముఖాముఖి పరస్పర సంబంధం కలిగి తోడుగా ఉన్న లక్షణంగా చెప్పడము జరిగింది. ఇది ప్రాథమిక సమూహంగా ఆయన వివరించాడు. అయితే ప్రాథమిక సమూహాల లక్షణాలను మనం చూసినట్లయితే ప్రాథమిక సమూహాలు దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉండడం మనం చూస్తాం. మొట్టమొదటి లక్షణంగా మనం చూస్తాం. ప్రాథమిక సమూహాలలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఇతరులతో అదే సమూహంలో ఉన్న ఇతరులతో చాలా దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రాథమిక సమూహాలు పరిమాణంలో చిన్నవిగా ఉండడం మనం చూస్తాం. ఇంతకుముందు మనం చూసినట్లు సమూహాలలో పరిమాణం అనే పదాన్ని మనం చూసాం కదా, ఆ పరిమాణంలో చిన్నవి పెద్దవి ఉంటాయని చెప్పాం కదా. అందులో ఇప్పుడు ప్రాథమిక సమూహం గురించి చెప్తే ప్రాథమిక సమూహాలు చిన్నవిగా ఉంటాయి అనేది ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. అలాగే ప్రాథమిక సమూహ సభ్యులకు చాలా వరకు ఒకే రకమైన చరిత్ర కలిగి ఉండడము చూస్తాం. ప్రాథమిక సమూహం అనేది చాలా చిన్నది. సో అందులో ఉన్న సభ్యులందరూ కూడా ఒకే రకమైన చరిత్ర కలిగి, హిస్టరీ కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరొకటి, ప్రాథమిక సమూహంలో భావ ప్రకటన ఎక్కువ త్వరితగతంగా ప్రభావితంగా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాథమిక సమూహాలలో ఉన్న లక్షణాలలో ముఖ్యంగా ఇక్కడ ప్రాథమిక సమూహంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత దగ్గరి సన్నిహిత్యాన్ని కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. అలాగే ప్రాథమిక సమూహంలో మరొక అంశంగా చూసినట్లయితే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా మనకు చాలా దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర మనము డైరెక్ట్గా మాట్లాడము, లేకపోతే వారికి మనకు వారి గురించి చాలా ఎక్కువ విషయాలను మనము తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ప్రాథమిక సమూహ విధులను మనం చూసినట్లయితే ప్రాథమిక సమూహం ఒక ముఖ్యమైన విధి వ్యక్తి శిక్షణ, సామాజికీకరణ అనే అంశాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ సామాజికీకరణ అండ్ వ్యక్తి శిక్షణ అనే 2 కూడా ప్రాథమిక సమూహం యొక్క విధులలో భాగంగా చూస్తాం. సామాజికీకరణ అనేది మనందరికీ తెలుసు, సోషలైజేషన్ అనే వర్డ్ను మనం విని ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఒక బయాలజికల్ బేబీ లాగానే ఉంటారు, కానీ సమాజంలో పెరిగే కొద్దీ అతను సామాజికమైన వ్యక్తిగా మారుతూ ఉంటాడు. సో ఆ ప్రక్రియలో ప్రాథమిక సమూహం అనేది చాలా ఎక్కువ పాత్ర పోషిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ సిహెచ్ కూలే ప్రకారంగా ప్రాథమిక సమూహం వ్యక్తుల సాంఘిక లక్షణాల ఆలోచనను ప్రాథమికంగా రూపొందిస్తుంది అని చెప్పారు. ఇక్కడ మనకు గమనించినట్లయితే వ్యక్తి ఎవరైతే పుట్టడం అనేది జరుగుతుందో, ఒక పసిబాలుడిగా పుట్టినప్పుడు అతడి మొట్టమొదటి ప్రాథమిక సమూహమైన కుటుంబంలో పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో 4 నుండి 5 సంవత్సరాల వరకు కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా కుటుంబానికి లేదా బంధుత్వానికి, అంటే కుటుంబానికి సంబంధించిన దగ్గర బంధువుల దగ్గర పెరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూస్తే ప్రాథమిక సమూహాలు వ్యక్తుల సాంఘిక లక్షణాల ఆలోచనలను ప్రాథమికంగా రూపొందిస్తాయి అని
కూలే చెప్పడం మనకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి పుట్టినప్పుడు, పసిబాలుడిగా పుట్టినప్పుడు 0 నుండి 5 సంవత్సరాల లోపు అతడు ఏవైతే చూస్తూ ఉంటాడో, లేకపోతే ఏవైతే వింటూ ఉంటాడో, అతడు ఏవైతే ఆలోచిస్తూ ఉంటాడో, ఇవన్నీ కూడా ఆ యొక్క కుటుంబము, ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన బంధువులు, దగ్గర బంధువులు, తాతలు లేదంటే అమ్మమ్మలు, వీళ్ళందరూ కూడా రూపొందిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ప్రాథమిక సమూహం ఎంత ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుందో మన జీవితంలో మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రాథమిక సమూహ సభ్యులు తమంటారు తాము మేము అని పంచుకుంటూ ఉంటారు. అందులో జాలి, సానుభూతి, పరస్పరం ఇమిడివి ఉండడము మనం చూస్తూ ఉంటాం. ప్రాథమిక సమూహము చిన్నది. అందులో ప్రాథమిక సమూహము కుటుంబము, బంధుత్వము లాంటివి, స్నేహితుల సమూహము అనేది ఉంటుంది. సో ఇందులో సాధారణంగానే చాలా దగ్గరతనం ఉంటుంది. జాలి, సానుభూతి అనేవి ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం ప్రాథమిక సమూహంలో. మరొక విషయాన్ని మనం చూసినప్పుడు వ్యక్తి తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవడానికి, ఇతరులు వాటిని సానుభూతితో వినడానికి, మానసిక ఉద్వేగాలు వెలిపుచ్చడానికి ప్రాథమిక సమూహం అనేది ఒక వేదికగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఏంటి, చాలా చిన్న పరిమాణంలో ఉన్న సమూహాలే ప్రాథమిక సమూహాలు. ఇందులో వ్యక్తి తన భావాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ఉంటుంది. అట్లాగే ఇతరులు వినడానికి అవకాశం ఉంటుంది, సానుభూతితో వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే మానసికంగా కూడా ఏదైనా బాధ కలిగినప్పుడు అవి వెలిపుచ్చుకోవడానికి, దాన్ని తీర్చుకోవడానికి కూడా ప్రాథమిక సమూహము ఒక వేదికగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఇంతవరకు మనం ప్రాథమిక సమూహాల గురించి నేర్చుకున్నాం కదా. రెండవది గౌణ సమూహంగా చెప్పవచ్చు. ఇది గౌణ సమూహాన్ని ఆగ్మన్ నిమ్క ప్రకారంగా సాన్నిహిత్యం లేకుండా అనుభవాన్ని ఇచ్చే సమూహాలే గౌణ సమూహాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వాట్సాప్ ప్రకారంగా గౌణ సమూహం పెద్దగా నియతతో ప్రత్యేకత కలిగి ప్రాథమిక సమూహాలను మించి ఐక్యతను కొనసాగించడం కోసం ఆధారపడిన సామాజిక వ్యవస్థ అని చెప్పేసి చెప్పడింది. ఈ రెండు నిర్వచనాలు మనం చూసినప్పుడు ఒకటి మనకి ఏమర్థమవుతుంది, ప్రాథమిక సమూహాలలో ఉన్న సాన్నిహిత్యం ఇక్కడ లేకపోవడం కనబడుతూ ఉంటుంది. రెండవది వాట్సన్ నిర్వచనంలో ఒక పదం ఉంది, ఏంటి, పెద్దగా నియతతో అని చెప్పాము. నియతతో అనే వర్డ్ను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గౌణ సమూహము ప్రాథమిక సమూహం అంత చిన్నది కాదు, పెద్దగా ఉంటుంది ఒకటి. రెండోది నియతతో అన్నారు. నియతతో అనేది ఈజీ గుర్తుపెట్టుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇది గౌణ సమూహం. అయితే గౌణ సమూహ లక్షణాలను మనం చూసినట్లయితే గౌణ సమూహాలు అవ్యక్తిగతం, పరోక్షంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. గౌణ సమూహాలు పరిమాణంలో చాలా పెద్దవి అనేది మనకు నిర్వచనంలో క్లియర్గా తెలిసిపోతుంది. గౌణ సమూహ సభ్యత్వము ఇచ్ఛాపూర్వకమైనదిగా ఉంటుంది. అయితే ప్రాథమికమైన సమూహంలో, కుటుంబంలో మనకు ఇష్టపూర్వకంగా వచ్చేం చేయనవ్వము. కానీ గౌణ సమూహంలోకి వచ్చినప్పుడు గౌణ సమూహ సభ్యత్వం అనేది తప్పనిసరిగా మనకి ఇష్టమైతేనే అందులో సభ్యత్వం రావడం అనేది మనం చూస్తాం. అలాగే గౌణ సమూహాలు భౌతిక సామీప్యత లేని సరిహద్దు లక్షణాలతో ఉంటా ఉంటాయి. దీనికి భౌతికంగా దగ్గరతనం అనేది అవసరం ఉండదు. మరొకటి, గౌణ సమూహాలు కొన్ని ప్రత్యేకమైన ఉమ్మడి ఆశల సాధన కోసం రూపుదాల్చుకుంటూ ఉంటాయి. కుటుంబం లాగా, లేకపోతే బంధుత్వం లాగా, లేకపోతే పీర్ గ్రూప్ లాగా. పీర్ గ్రూప్ అంటే సమవయస్కుల సమూహం, అదే ఫ్రెండ్షిప్ అనే వర్డ్ను మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా కాకుండా ఇవి ప్రత్యేకమైన ఉమ్మడి ఆశయ సాధనల కోసం రూపుదాల్చుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే గౌణ సమూహాలలో సంబంధాలు భావ వ్యక్తీకరణ పరోక్షంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాగే సాంఘిక నియంత్రణకు నియత సాధనాలైన చట్టము, న్యాయము, పోలీసు, కోర్టు మొదలైనవి సభ్యుల ప్రవర్తన అదుపు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉండడం మనం చూస్తాం గౌణ సమూహాలలో. ఇక్కడ మరొక విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రాథమిక సమూహాలను మనం చూసినప్పుడు ప్రాథమిక సమూహంలో సాధారణంగా సామాజిక నియంత్రణ అనేది అనియతమైన సాధనాలతో జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఏదైనా పిల్లలు చిన్న తప్పులు చేసినప్పుడు పెద్దలు మందలించడం ద్వారా, లేకపోతే వినకపోతే మేనమామలో, మేనత్తలో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ ద్వారా వారిని నియంత్రణ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, సామాజిక నియంత్రణ చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ గౌణ సమూహాల లక్షణాల దగ్గరికి వచ్చినప్పుడు గౌణ సమూహాలు అలా కాకుండా నియత సాధనాలైన చట్టము, న్యాయము, పోలీసులు, కోర్టు, ఈ విధంగా
ప్రయత్నించి సభ్యుల యొక్క ప్రవర్తనను అదుపు చేయడానికి ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే గౌణ సమూహానికి నియత రూపము అనేది ఉంటుంది. నియత అనియత అనే పదాలను బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమూహాల గురించి రాస్తున్నప్పుడు, లేదంటే సోషల్ కంట్రోల్ గురించి రాస్తున్నాం. సో ఇక్కడ నియత రూపం ఉంటుంది. నియత రూపంలో లిఖించబడిన అనేక అంశాలు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. గౌణ సమూహాలు ఏర్పాటు దగ్గర నుండి మొదలుపెట్టి గౌణ సమూహంలో మీరు ప్రవర్తించే ప్రవర్తన దగ్గర నుండి మొదలుపెట్టుకొని అన్నీ కూడా నియత రూపంలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే గౌణ సమూహ ప్రాముఖ్యత ఏంటి అని మనం చూసినప్పుడు ఆధునిక నాగరిక పారిశ్రామిక సమాజంలో గౌణ సమూహాలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే అనేక మంది మన కుటుంబ వ్యవస్థ నుండి కాకుండా మన ఫ్రెండ్షిప్ లెవెల్లో దాటేసి కూడా గౌణ సమూహాలలో చేరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే పరిచయం లేని వ్యక్తుల ద్వారా అడ్వైజర్స్ తీసుకోవడం, లేకపోతే కొన్ని క్లబ్లు మనకు తెలియని క్లబ్లలో కూడా జాయిన్ అవ్వడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. గౌణ సమూహాల ప్రాముఖ్యతలో ఇది ప్రాధాన్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆధునిక సమాజపు అవసరాలు డిమాండ్లను తీర్చడానికి ఎన్నో రకాల గౌణ సమూహాలు పుట్టుకొచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు పూర్వకాలంలో ఉన్నట్టుగా కుటుంబ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒకటే వర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాథమిక సమూహంగా ఉండేవాళ్ళు. కానీ మోడర్న్ సొసైటీలో అలా కాదు. మోడర్న్ సొసైటీలో అవసరాలు పెరిగిపోయాయి, డిమాండ్లు పెరిగిపోయాయి. కాబట్టి దాన్ని తీర్చుకోవడానికి ఈ ప్రాథమిక సమూహాల ద్వారా కొన్ని జరగవు. కాబట్టి గౌణ సమూహాలు పుట్టుకొచ్చినట్టుగా మనం చూస్తాం. గౌణ సమూహాల ప్రాముఖ్యత దానివల్ల పెరిగినట్టుగా మనం చూస్తాం. ప్రస్తుతం మన జీవితము పెద్ద మొత్తంలో గౌణ సమూహాలచే నియంత్రించబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరొకటి, మన సామాజిక పరిస్థితులలో ప్రతిసారి తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక గౌణ సమూహంలో మనము జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది, చేరాల్సిన పరిస్థితి రావడం అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్మికుడు ఉంటాడు. కార్మికుడు కుటుంబం చాలా బాగుంది. కార్మికుడికి ఏది సహాయం కావాలన్నా వారు మానసికంగా కావచ్చు, లేకపోతే శారీరకంగాను వాళ్ళు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండవచ్చు. కానీ అదే కార్మికుడు ఒకవేళ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి, పరిశ్రమలో వచ్చే ప్రతి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కుటుంబము తీర్చేదిగా ఉండదు. కుటుంబం కాకుండా అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి సహాయంతో మాత్రమే అతను ఆ యొక్క సమస్య నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి అతనికి ఇష్టం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎలాగైనా కానీ ఒక కార్మిక సంఘంలో అతను చేరాల్సిన అవసరము ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే మన సామాజిక పరిస్థితుల వల్ల తప్పనిసరిగా ఒక గౌణ సమూహంలో చేరడం అనేది మనం చూస్తూ ఉంటాం. గౌణ సమూహాలు దాదాపు అన్ని రంగాలలో మనకు కనపరుస్తూ ఉంటాయి. ఇవి రాజకీయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, వార్తకం కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థ కావచ్చు, మతము, విద్య, సంస్కృతి లాంటి అనేక రంగాలలో మనము గౌణ సమూహాలను మనం చూస్తాం. ఇప్పుడు ప్రాథమిక సమూహాలను, గౌణ సమూహాలను మనం చూసి ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంతవరకు ప్రాథమిక సమూహము, గౌణ సమూహం అనే అంశాలను నేర్చుకుని ఉన్నాము. ప్రాథమిక సమూహము ఎంత ఇంపార్టెంటో గౌణ సమూహాలు కూడా అంతే ఇంపార్టెంట్గా మారిన ఆధునిక సమాజంలో మనము బతుకుతూ ఉన్నాము. సో ఇక్కడ ప్రాథమిక సమూహాలు చాలా దగ్గరతనంగా, సన్నిహితంగా ఉండి మనకు అన్ని విషయాలలో మొట్టమొదట మనకు అన్ని ఆలోచనల దగ్గర నుండి మొదలుపెట్టుకొని మన యొక్క ఆలోచన రీతులను ప్రభావితం చేస్తున్నట్టుగా మనం చూద్దాం. అలాగే ఆధునిక సమాజంలో గౌణ సమూహాలు ఏం చేస్తున్నాయి అంటే, గౌణ సమూహాలన్నీ కూడా మన నూతనంగా ఏర్పడిన అవసరాలు కావచ్చు, డిమాండ్లను కానీ నెరవేర్చడానికి గౌణ సమూహాలు సహాయం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనము ఇవి 2 సమూహాలే ఉన్నాయంటే కాదు, చాలా సమూహాలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఇతర సామాజిక సమూహాలను మనం చూసినట్లయితే జెమినీ సాఫ్ట్, జెసెల్ సాఫ్ట్ అనే సామాజిక సమూహాలను మనం చూస్తాం. ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి జెమినీ సాఫ్ట్ అనేది నథింగ్ బట్ ఒక ప్రాథమిక సమూహం లాగా ఉంటుంది. దగ్గరతనం ఉంటుంది, సన్నిహిత్యం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఐ టు ఐ కాంటాక్ట్ కలిగిన వ్యక్తులు ఉండడము జెమినీ సాఫ్ట్లో మనం చూస్తాం. అలాగే జెసెల్ సాఫ్ట్ కొంచెం దూరంగా ఉండడము, సన్నిహితం లేకుండా కూడా ప్రభావితం చేయబడి ఉండడం అనేది మనం చూస్తాం. మరి ఒక సామాజిక సమూహాలను మనం చూస్తే అంతర్ సమూహము, బాహ్య సమూహము అనే 2 పదాలను మనం చూస్తాము. ఇది అంతర్ సమూహము, బాహ్య సమూహము అనే పదాలను అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అంతర అన్నప్పుడు లోపల అనేది అర్థమవుతుంది, బాహ్య అనేది బయట అనేది. సో అంతర్ సమూహం అన్నప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో వారు మేము ఈ గ్రూప్లో ఉన్నాము అనుకుంటే అది అంతర్ సమూహం మీకు అవుతుంది.
మిగతా సమూహాలన్నీ కూడా మీకు బాహ్య సమూహం. మీ కుటుంబము మీకు అంతర్ సమూహం అవుతే బయటి వారి కుటుంబం మీకు బాహ్య సమూహము అవుతుంది. సో ఇక్కడ ఈ అంతర్ సమూహంలో ఏంటి, మేము అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఈ అంతర్ సమూహాన్ని సమ్నర్ అనే ఆయన ఇచ్చినప్పుడు క్లియర్గా ఏమంటారంటే, అంతర్ సమూహం అనే భావనలో నేను నాది అనే ఒక భావన ఉంటుంది, కాబట్టి ఐక్యత ఎక్కువగా ఉంటుంది అనేది సమ్నర్ యొక్క వాదన. అలాగే బాహ్య సమూహాన్ని చెప్పినప్పుడు మనకు ఏదైతే సమూహాలు మనకు సంబంధం లేనివి ఉన్నాయో అవన్నీ కూడా బాహ్య సమూహాలుగా వస్తూ ఉంటాయి. అలాగే సమాంతర సమూహము, లంబ సమూహంగా మనం చూస్తూ ఉంటాం. రెండు సమూహాలు. ఇవి సమాంతర సమూహాలు ఒకే గ్రేడ్ మీద ఉన్నది, లేకపోతే ఒకే స్టాటమ్ మీద ఉన్న సమూహాన్ని సమాంతర సమూహాలు అని అనడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికులు అందరూ ఒకే గ్రేడ్ వాళ్ళందరూ కలిసి ఉండడాన్ని సమాంతర సమూహంగా మనం చెప్పవచ్చు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎండి దగ్గర నుండి మొదలు పెట్టుకొని మేనేజరు, సూపర్వైజరు, కార్మికుడు, అటెండరు, వీళ్ళందరూ కూడా లంబ సమూహంగా మనం చెప్పవచ్చు. వీళ్ళందరికీ కూడా లక్ష్యం ఉంది, వీళ్ళందరికీ కూడా విధులు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తుంటారు, కాబట్టి దీన్ని లంబ సమూహంగా మనము చెప్పడం జరుగుతుంది. అదే మరొక అంశాన్ని మనం చూసినట్లయితే మరొక సమూహము ఆదర్శ సమూహము. ఈ ఆదర్శ సమూహం అనేది మనం సాధారణంగా మనకందరికీ కొన్ని కోరికలు ఉంటాయి. ఏదైనా సమూహాన్ని చూసినప్పుడు దానిలాగా మారాలని మనం అనుకుంటూ ఉంటాం, లేకపోతే అట్లా మనం సాధించాలని అనుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో రిఫరెన్స్ గ్రూప్ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం కొన్ని సందర్భాలు చూస్తే సాధారణంగా ఒక యువకుడు ఉన్నాడు, అంటే 17-18 ఇయర్స్ అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి సాధారణంగానే క్రికెట్ అనేది లేదంటే గేమ్స్ అనేవి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో క్రికెట్లో చూసినప్పుడు అతను ప్రభావితం అయ్యి వాళ్ళలాగా నేను బ్రతకాలి అనుకోవడము ఏదైతే ఉంటుందో అతనికి ఆ క్రికెట్ అనేది ఆదర్శ సమూహం, అందులో ఉన్న వ్యక్తులు అనేది ఆదర్శము నెలకొల్పే వ్యక్తులుగా ఉంటారు. సో అలాగే కొంతమంది విద్యార్థులను మనం చూసినప్పుడు వారి యొక్క ప్రొఫెసర్ కావచ్చు, వీరందరూ కూడా నచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలాగా అంటే వాళ్ళ టీచింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే అనేక అంశాలను నచ్చి వాళ్ళలాగా మారాలనుకోవడం, వాళ్ళలాగా గౌరవం పొందాలనుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ ఫ్యాకల్టీ గ్రూప్ ఏదైతే ఉందో అది ఆదర్శ సమూహంగా ఉండడం మనం చూస్తాం. అలాగే నియత సమూహము, అనియత సమూహము. నియత సమూహం అనేది నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్న సమూహం. మనం గౌణ సమూహంలో చూసాం కదా, అలా ఇప్పుడు నియత సమూహము అలా ఉంటుంది. అనియత సమూహము నథింగ్ బట్ మన కుటుంబం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే బంధుత్వం కానీ, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ రాయబడి ఉండవు. ఇది మౌఖికంగా ఉంటుంది, నోటి ద్వారా చెప్పబడి ఉంటుంది. పెద్దలను గౌరవించమనడము ఇలాంటివన్నీ కూడా మౌఖికంగా చెప్పబడినవి. అట్లాంటి సమూహాలను మనం చూస్తాం. ఇంతవరకు మనము సామాజిక సమూహాలనే పాఠ్యాంశాన్ని నేర్చుకుంటున్నాం. అందులో ప్రాథమిక సమూహాలు, గౌణ సమూహాలు ఎంతటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి మన వ్యక్తిగత జీవితం పైన దగ్గర నుండి మొదలుపెట్టుకొని మన ఆలోచనల మీద ప్రాథమిక సమూహం ఎలా ప్రభావాన్ని చూపెడుతుంది, మన ఆలోచన ధోరణిని ఎలా పెంచుతుంది అనేది మనం చూసి ఉన్నాం. అలాగే గౌణ సమూహము మనకు కొత్తగా పుట్టుకొస్తున్న అవసరాలు కానీ డిమాండ్లు కానీ రావడానికి కొత్తగా గౌణ సమూహాలు పుట్టుకొచ్చినట్టుగా మనం చూస్తాము. దాని యొక్క ప్రాధాన్యతను మనం చూస్తాం. చివరిగా ఏంటి, సామాజిక సమూహాలు అనేవి తప్పనిసరిగా మనిషి మీద, వ్యక్తిగత జీవితం మీద దగ్గర నుండి మొదలు పెట్టుకొని సామాజిక జీవితం వరకు కూడా ప్రభావితం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మనిషిగా ఉండాలి అంటే సామాజిక సమూహాలు ఎంత అవసరమో మనం చూసి ఉన్నాము. అందుకు ఉదాహరణగా కూడా అడవిలో పుట్టిన పిల్లల గురించి మనము విని ఉన్నాము. సో సామాజిక సమూహాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మనం చూస్తాం. సమాజంలోని అనేక మంది వ్యక్తులు లేదంటే వ్యక్తిగతమైన జీవితాలు లేదా సామాజిక జీవితాలలో సామాజిక సమూహాలు ప్రభావితం చేస్తున్నట్టుగా చూస్తున్నాము. అందులో భాగంగానే ప్రాథమిక సమూహాలు, గౌణ సమూహాలు ఒక వర్గీకరణ అయితే, జెమిని సాఫ్ట్, జెసెల్ సాఫ్ట్ మరొకటి, అంతర్ సమూహము, బాహ్య సమూహము, మరియు సమాంతర సమూహము, లంబ సమూహము, ఆదర్శ సమూహము, నియత సమూహము, అనియత సమూహము అనే వర్గాలను మనం చూస్తున్నాము. దానికి వాటి యొక్క ప్రాధాన్యత ఉంది. దానిలో చేరడానికి ప్రజలకు వారి యొక్క అభిరుచులు నచ్చాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది సామాజిక సమూహాల యొక్క ప్రాధాన్యతగా మనం చూడాల్సి ఉంటుంది.